ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఇక ఈ ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్ పై చూసేందుకు అటు బాలీవుడ్ ఫ్యాన్స్ ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు వార్ 2 మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60% పూర్తయిందని మేకర్స్ చెబుతున్నారు. అయితే సినిమాలో హీరో పేరు వీరేంద్ర రఘునాథ్ అని, తెలంగాణ సాయుధ వీరుడని ఇలా నెట్టింట రూమర్స్ అయితే చెక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు సంబంధించి అఫీషియల్ గా ఒక్క అప్డేట్ కూడా రాలేదని మండిపడుతున్నారు. ఇకనైనా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించి ఓ అప్డేట్ ఇస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో ఓపెన్ గానే డిమాండ్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. 50 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ ఓవైపు ఎమ్మెల్యేగా మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ సేవలందిస్తున్న బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ నివాసానికి వెళ్లిన సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇలా ఇండస్ట్రీకి చెందిన 10 అసోసియేషన్లు, యూనియన్ల నేతలు బాలయ్యను కలిసి సత్కరించారు. యూనియన్ నేతలు బాలయ్యను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ నటుడిగానే కాక పరిశ్రమకు, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా బాలయ్యకు ఈ పురస్కారం దక్కటం గర్వంగా ఉందని చెప్పారు. బాలయ్య మాట్లాడుతూ ఈ పురస్కారం తనకు, తమ కుటుంబానికే కాక తెలుగు సినీ పరిశ్రమలకు వచ్చిన గౌరవమని అన్నారు. పద్మభూషణ్ తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పుకొచ్చాడు మన నందమూరి నటసింహం. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఈ సినిమాకు తొలి షోతో కొంతమేర మిక్స్డ్ టాక్ లభించింది. దీంతో అభిమానులు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను దక్కించుకుంటుందా అని కొంత ఆందోళన చెందారు. కానీ అందరినీ సర్ప్రైజ్ చేసేలా తండేల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. ముఖ్యంగా ఏపీలో ఈ సినిమాకు లభిస్తున్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. మధ్యాహ్నం వరకు నార్మల్ గా ఉన్న టికెట్ బుకింగ్స్ సాయంత్రం నైట్ షోలకు ఫుల్ అయ్యాయి. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ లెక్కన తండేల్ తొలి రోజు వసూళ్లు భారీగా నమోదు కావటం ఖాయమని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్ గా మారగా చందు మొండేటి డైరెక్షన్, బన్నీవాస్ ప్రొడక్షన్ వాల్యూస్ బలాన్ని చేకూర్చాయని చెప్పాలి. చూడాలి మరి ఈ ఊపు ఇలాగే కొనసాగి చైతూకి 100 కోట్ల క్లబ్ ని అందిస్తుందో లేదో. సినీ రంగంలో నటులుగా తొలి అవకాశం రావటం ఒక ఎత్తైతే తొలి సక్సెస్ అందుకోవడం ఇంకో ఎత్తు. కొందరికి తొలి అవకాశంతోనే కెరియర్ మలుపు తిరుగుతుంది, స్టార్ స్టేటస్ సంపాదించేస్తారు. కొందరు మాత్రం చాలా ఏళ్ల పాటు పెద్దగా గుర్తింపు లేని పాత్రలే చేస్తూ ఉంటారు. బ్రేక్ రావటానికి టైం పడుతుంది. ఆ బ్రేక్ వచ్చినప్పుడు వారి అన్నేళ్ల కష్టానికి ఫలితం దక్కుతుంది, దశ మారిపోతుంది. బాలీవుడ్ నటుడు జయదీప్ అహ్లావత్ కు పాతాల్ లోక్ అనే వెబ్ సిరీస్ అలాంటి మలుపే అయ్యింది. ఈ సిరీస్ చేయటానికి ముందు విశ్వరూపం సహా పలు చిత్రాల్లో నటించాడు జయదీప్. నటుడిగా కొంచెం పేరొచ్చింది కానీ కెరియర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. అయితే చిన్న స్థాయి నటుడు అని చూడకుండా పాతాల్ లోక్ లో జయదీప్ కు లీడ్ రోల్ చేసే అవకాశం ఇచ్చారు దాని మేకర్స్. అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ అయింది. జయదీప్ కు స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. పాతాల్ లోక్ తో జయదీప్ బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. అదే సమయంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా తీసిన పాతాల్ లోక్ 2లో నటించాడు. గత నెలలోనే స్ట్రీమింగ్ కు వచ్చిన 2వ సీజన్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది. దీంతో జయదీప్ పాపులారిటీ ఇంకా పెరిగింది. విశేషం ఏంటంటే పాతాల్ లోక్ తొలి సీజన్ కు అతను కేవలం 40 లక్షల రూపాయల పారితోషికమే తీసుకున్నాడట. ఇలాంటి ఓ సిరీస్ లో తనకు అవకాశం రావటమే గొప్ప అని పారితోషికం గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ సిరీస్ అతడికి స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. 2వ సీజన్ కు తన రెమ్యునరేషన్ ఏకంగా 50 రెట్లు పెరిగింది. బాలీవుడ్ లో మిడ్ రేంజ్ స్టార్లకు బీటుగా 20 కోట్ల పారితోషికం పుచ్చుకున్నాడట ఈ సిరీస్ కు. తొలి సీజన్ చూసిన వాళ్ళు కథ కోసమే కాక జయదీప్ కోసం సెకండ్ సీజన్ చూస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.
సౌత్ ఇండియా మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న అనిరుద్ రవిచందర్ తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉన్న తెలుగు ప్రాజెక్ట్స్ ఏవైనా క్రేజీవి వస్తే వద్దనడం లేదు. దీనివల్ల సకాలంలో వర్క్ చేయించుకోలేకపోతున్న ఇబ్బంది టాలీవుడ్ దర్శకుల్లో కనిపిస్తోంది. నానీది ప్యారడైజ్ లాంచింగ్ ప్రోమోని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఎప్పుడూ సిద్ధం చేసి ఉంచాడు. వైలెంట్ విజువల్స్ అదిరిపోయాయట. దీనికి బెస్ట్ స్కోర్ కావాలి, కానీ అనిరుద్ మీద ఒత్తిడి చేయలేని పరిస్థితి. అందుకే టీం ఓపిక్గా ఎదురుచూస్తోంది. అతను కంపోజ్ చేసి ఫైనల్ అయ్యాక డేట్ ప్రకటిస్తారు. అప్పటిదాకా వెయిటింగే. విజయ్ దేవరకొండ 12ది ఇదే సీన్. గౌతమ్ తిన్ననూరితో అనిరుద్కు మంచి బాండింగ్ ఉంది. అయినా సరే టైట్ స్కెడ్యూల్స్ వల్ల అనుకున్న టైంకి అనిరుద్ అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నాడు. లేకపోతే ఈ పాటికి టైటిల్ టీజర్ వచ్చేసి ఉండాలి. ఇదే కాంబోలో తెరకెక్కించిన మేజిక్ పరిస్థితి ఇంతే. చిన్న ప్రోమోలకే ఇంత ఒత్తిడి చవి చూస్తే ఇక సినిమా అయ్యాక రికార్డింగ్ కోసం పెద్ద సర్కస్ చేయాల్సి వచ్చేలా ఉంది. అయితే జైలర్ 2 అనౌన్స్మెంట్ వీడియోలో నటించి మరీ దానికి పనిచేసిన అనిరుద్ తెలుగు సినిమాలకు మాత్రం లేట్ చేస్తున్నాడంటే ఆలోచించాల్సిందే. దేవరలో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాక ఎంతైనా వేచి చూడొచ్చు అంటున్నారట మన టాలీవుడ్ దర్శకులు. ఇక బాలకృష్ణ, గోపీచంద్, మలినేని, చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా సినిమాలకు కూడా తననే అడుగుతున్నారు, కానీ ఇంకా ఎస్ చెప్పలేదని టాక్. వీటికి వర్క్ చేయాలని ఉందని, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోనని వాటి నిర్మాతలతో అన్నాడట. కాకపోతే కమిట్మెంట్ కోసం కొంచెం సమయం అడిగాడని వినికిడి. ఈ క్రేజీ కాంబోలకు అనిరుద్ కనుక సంగీతం ఇస్తే రజనీకాంత్ కు దక్కినట్లు చిరు, బాలయ్యలకు అద్భుతమైన ఎలివేషన్ దక్కుతుంది. పైన చెప్పినవి కాకుండా తను కూలీ, జననాయగన్, LIC, ఇండియన్ 3, జైలర్ 2, శివకార్తికేయన్ 23లు ఎలాగో ఉండనే ఉన్నాయి. చూడాలి మరి వీటన్నింటినీ అనిరుద్ ఎలా మేనేజ్ చేస్తాడో. అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ తండేల్. అక్కినేని అభిమానులు, ఇటు సాయి పల్లవి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన సినిమా థియేటర్స్ లోకి రానే వచ్చింది. యథార్థ ఘటన, దానికి దేశభక్తి, ప్యూర్ ఎమోషనల్ లవ్ ను జోడించడంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇప్పటికే బుజ్జితల్లి సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. యువతను, పెద్దలను కూడా ఈ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే థియేట్రికల్ రిలీజ్ వరకు ఈ చిత్రం నుంచి 4 పాటలను వదిలారు. అన్ని సూపర్ రెస్పాన్స్ అనే దక్కించుకున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మూవీలో ఓ కాస్ట్లీ సాంగ్ కూడా ఉండటం విశేషం. ఒక్క సాంగ్ కోసమే నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సాంగే నమో నమః శివాయ. కాగా జొన్న విత్తుల రామలింగేశ్వరరావు ఈ చిత్రానికి లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, హరిప్రియ గాత్రం అందించారు. అయితే ఈ ఒక్క పాటను షూట్ చేసేందుకే నిర్మాతలు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. 900 మంది ట్రైన్డ్ డానర్లతో సాంగ్ ను చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. ఈ సాంగ్ లో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ ఓ అద్భుతమనే చెప్పాలి. శివతాండవాన్ని చూపించేలా సాయి పల్లవి ఆడిందని ఇప్పటికే రిలీజ్ అయిన లిరికల్ వీడియోని చూస్తే అర్థమవుతోంది. చూడాలి మరి మేకర్స్ పెట్టిన ఇంతటి ఎఫర్ట్స్ సినిమాని ఏ తీరాలకి చేరుస్తుందో. కొమురం పులి, కలేజా చిత్రాల నిర్మాత సింగనమల రమేష్ బాబు రీసెంట్ గా మీడియా సమావేశం నిర్వహించి కొన్ని ఆసక్తికర, కొన్ని సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అవన్నీ వాస్తవాలే అని, అతనొక మోసగాడు అంటూ రమేష్ బాబుకి ఫైనాన్స్ కి డబ్బులిచ్చిన ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి, భరత సిద్ధానంద్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ సింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తుల నిగ్గు తేల్చేందుకు మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని ఆ పెట్టుబడితో కొమరంపులి, కలేజా సినిమాలను తీసి తాను నష్టపోయాను అని అతను అవాస్తవాలు చెప్పారు. అంతేకాదు ఆ 2 సినిమాల షూటింగ్లు జరిగేటప్పుడు సూరి, భానుకిరణ్ వంటి ఫ్యాక్షనిస్టులతో పాటు ఎందరో రౌడీలు వచ్చి లొకేషన్స్ లో కూర్చునేవారు. దాంతో షూటింగ్లు చేసేందుకు హీరోలు, ఆర్టిస్టులు ఎలా వస్తారు? సింగనమల రమేష్ బాబు తప్పుడు విధానాలు, అలవాట్ల వల్లనే ఆ 2 సినిమాల షూటింగ్స్ ఆలస్యమయ్యాయి తప్ప హీరోలు, డైరెక్టర్స్ వల్ల కానే కాదు. వారి వల్ల నష్టపోయినట్లు అతను ఆరోపించడంతో ఎంత మాత్రం వాస్తవం లేదు. అతను స్వయంకృత అపరాధంతోనే సినిమాలను రిలీజ్ చేయలేకపోతే సి కళ్యాణ్ గారు సినిమాలను రిలీజ్ చేశారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు సింగనమల రమేష్ బాబును చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అంటూ ఫైర్ అయిపోయారు. చూడాలి మరి మహారంజుగా సాగుతున్న ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకోనుందో. ఎన్ శంకర్ ఈ పేరు వినగానే ఆయన రూపొందించిన శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి.
అప్పట్లో ఈ చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు శంకర్ తనయుడు అలాంటి దర్శకుడి తనయుడు ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అది కూడా డైరెక్టర్గా. విషయంలోకి వెళ్తే ఎన్ శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర తన తండ్రి పాటలోనే దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి రెడీ అయ్యారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది స్క్రీన్ ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తి చేసిన దినేష్ మహీంద్ర త్వరలోనే మెగాఫోన్ పట్టి ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. అంతా కొత్త వాళ్లతో తెరకెక్కనున్న ఈ యూత్ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఆర్ఎక్స్ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. చూడాలి మరి తనదైన సినిమాలతో అలరించిన ఎన్ శంకర్ని కొడుకు ఏమాత్రం మ్యాచ్ చేస్తాడో. సిద్ధు జొన్నలగడ్డ టైం బాగున్నట్టే కనిపిస్తోంది. డీజే టిల్లు స్క్వేర్ వంటి చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొడుతున్నాడు. చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్ బాయ్గా ఎదిగిన ఈ కుర్ర హీరో ఇప్పుడు జాక్ అవతారం ఎత్తాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. బేబీ ఫేమ్ వైష్ణవి కథానాయికగా నటించిన ఈ సినిమా నుండి తాజాగా టీజర్ వదిలారు మేకర్స్. అయితే జాక్ సినిమా మొదలై చాలా కాలమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. హీరో ఏం చేస్తుంటాడు, అతని క్యారెక్టరైజేషన్ ఏమిటి అనేవి రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ టీజర్తో వాటిపై ఓ క్లారిటీ వచ్చేసింది. సిద్ధు క్యారెక్టర్ని చాలా టిపికల్గా తీర్చిదిద్దారు బొమ్మరిల్లు భాస్కర్. ఫ్యాబ్లో నిరుడా అనే ఒక కొత్త సైంటిఫిక్ పదాన్ని ఈ టీజర్లో పరిచయం చేశారు. బహుశా ఈ పదానికి హీరో క్యారెక్టరైజేషన్కి లింక్ ఉండి ఉంటుంది. మీ నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తుంటావు నువ్వు అనే హీరోయిన్ ప్రశ్నతో హీరో క్యారెక్టర్ని రివీల్ చేశారు. సిద్ధు కామెడీ టైమింగ్, నరేష్ ప్రెజెంటేషన్, వైష్ణవి క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఈ టీజర్ సరదాగా నడిచిపోయింది. చివర్లో యాక్షన్ టచ్ ఇచ్చారు. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ గమ్మత్తైన కథే ఎంచుకున్నాడన్న సంగతి అర్థమవుతోంది. ఏదేమైనా చిన్న చిన్న సైడ్ రోల్స్ చేస్తూ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడంటే ఈ స్టార్ బాయ్ని మెచ్చుకుని తీరాల్సిందే. విజయ్ దేవరకొండ ఈ రోజు మహాకుంభమేళానికి వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. విజయ్ విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఉదయం 10:30 అలహాబాద్ వెళ్లాల్సిన విమానం టెక్నికల్ ఇష్యూతో ఆలస్యమైంది. అయితే సాధారణంగా 1-2 గంటలైతే ఏదో అనుకోవచ్చు, కానీ సాయంత్రం వరకు ఈ విమానం బయలుదేరలేదు. దీంతో విజయ్ దేవరకొండతో పాటు ప్రయాణికులంతా దాదాపు 5 గంటలకు పైగా విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. స్పైస్ జెట్కి చెందిన ఈ విమానం చివరికి క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మరో విమానంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఇక ప్రయాణికుల్లో పలువురు IAS, IPS అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కుంభమేళా కావడంతో ప్రయాగ్రాజ్కి భక్తులు పోటెత్తుతున్నారు. రైళ్లు, బస్సులు అయితే చాలా రద్దీగా ఉన్నాయి. ఫ్లైట్స్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళాకి వెళ్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.